హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీఎన్ఎస్ అకాడమీ. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా ఏపీ జాగ్రఫీ ఎంతో ముఖ్యం. అందుకుగాను మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా డైలీ 6 అనే కాన్సెప్ట్తో మీ ముందుకు ఏపీ జాగ్రఫీని తీసుకురావడం జరిగింది. బట్ ఒక 3 డేస్గా వీడియోస్ని అప్లోడ్ చేయలేదు, కొద్ది టెక్నికల్ ఇష్యూ ఉంది. సారీ ఫర్ దట్, మీరందరూ కూడా దానికి క్షమించాలి. ఈరోజు మన వీడియో చూస్తే కనుక మొదటి ప్రశ్న, మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నా కూడా ఇది యూజ్ అవుతుందండి. ఏం పర్లేదు, డెఫినెట్లీ మంచి స్కోర్ చేయడానికి మీ విజయానికి ఇది ఖచ్చితంగా తోడ్పడుతుందని నేను 100% చెప్పగలను. సో మొదటి ప్రశ్న చూస్తే, ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థపై క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు, నదీ వ్యవస్థ గురించి ఇచ్చాడు. సరైనది మాత్రమే ఎంచుకోమంటున్నాడు. మొదటి స్టేట్మెంట్, పెన్నా నది రాయలసీమ గుండా ప్రవహించి నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంటు, కుందా నది అనేది పెన్నా నదికి కుడిగట్టు ఉపనది. మూడో స్టేట్మెంట్, పెన్నా నది కర్ణాటకలోని నందికొండలలో జన్మిస్తుంది. అనగానే మనకి కొన్ని ఫ్యాక్ట్స్ తెలిసి ఉండాలండి. జనరల్గా ఒక నది గురించి అడిగినప్పుడు ఎక్కువ కాకపోయినా కొన్ని విషయాలైనా తెలిసి ఉండాలి. ఇక్కడ పెన్నా నది గురించి ఏంటంటే, జనరల్గా పెన్నా నదికి అనేక పేర్లు ఉంటాయండి. పెన్నా నదే కాదు, పెన్నేరు అని పిలుస్తారు, అదేవిధంగా పినాకిని అని పిలుస్తారు. పినాకిని అని ఎందుకంటారండి? పినాకిని అంటే ఏంటి? పినాకి అంటే ఏంటి? శివుడి యొక్క ధనస్సు, విల్లు, దాని నుంచి జన్మించిందని చెప్తారు. అది ఎందుకనే చెప్తాను తర్వాత. సో అలాగే పెన్నేరు, పెన్నై, చెన్నై లాగా పెన్నై అని కూడా పిలుస్తారు. ఎనీవే, అయితే దీని మొత్తంగా ఇది కర్ణాటకలో జన్మిస్తుంది, ఆంధ్రాకు వస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, 597 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందండి ఇది జనరల్గా. ఎంత? 597 కిలోమీటర్లు. దాంట్లో ఏపీలోనే 536 కిలోమీటర్స్ ఏపీలో ట్రావెల్ చేస్తుంది. అంటే కర్ణాటకలో జన్మిస్తుంది, కానీ కర్ణాటకలో చాలా తక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఏపీలోనే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. 536, ఆల్మోస్ట్ 89% దాకా, 89%. సో అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఈ స్టేట్మెంట్ ప్రకారం, పెన్నా నది రాయలసీమ గుండా ప్రవహిస్తుంది. ఎస్, ప్రవహిస్తుంది. నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద కలుస్తుంది అంటున్నాడు బంగాళాఖాతంలో. ఇంకోటి, కుందా నది అనేది దీనికి ఒక ఉపనదే, కానీ అది కుడిగట్టున ఉందంటున్నాడు. నందికొండలో జన్మిస్తూ అంటున్నాడు. ఒకసారి మ్యాప్ ద్వారా చూస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది, ఈజీ అవుతుందండి. సో ఇది కర్ణాటక. ఈ కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్టిక్ని ఏమంటామంటే మనము చిక్కబల్లాపూర్ అంటాం. ఏంటిది? చిక్కబల్లాపూర్ అంటారు. ఈ చిక్కబల్లాపూర్ డిస్టిక్లో ఇక్కడ నందికొండలు ఉంటాయండి. ఈ నందికొండలలో ఇది జన్మిస్తుంది, వాస్తవం. వీటిని చెన్నకేశవ అని కూడా కొన్నిసార్లు అడుగుతాడు, చెన్నకేశవ కొండలు అంటాడు. ఓకే, అలా అయినా పర్లేదు. అలా జన్మించి ఇది సత్యసాయి జిల్లాలోకి ఎంట్రీ అయ్యి రాయలసీమలోకి మొదటగా, ఆ నుంచి అనంతపురంలోకి, మొదటిది సత్యసాయి, రెండవది అనంతపూర్. ఒక్కోసారి వరుస క్రమం కూడా అడుగుతాడండి. అది ఆ నది ప్రవహించే వరుస క్రమ జిల్లాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ సింపుల్గా ఉండొచ్చు అండి, కాకపోతే కాన్సెప్ట్ అనేది మనకు తెలిసి ఉంటే చేయొచ్చు. తర్వాత వైఎస్ఆర్ కడప తాడు, తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 4th. ఇక్కడ ఊటుకూరు ఏంటిదండి? ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది వాస్తవం. ఫస్ట్ స్టేట్మెంట్ చాలా కరెక్ట్. ఓకే, ఈ నంది ఎవరిదండి? శివుడి యొక్క వాహనం. ఆ 2 కొమ్ముల మధ్య నుంచి, అంటే 2 కొండల మధ్య నుంచి ఇది ప్రవహించి శివుని యొక్క ధనస్సు ఏదైతే ఉందో, విల్లులాగా అక్కడి నుంచి ఇది ఉద్భవించి ప్రవహిస్తుంది అనే ఒక కాన్సెప్ట్తో దీన్ని పినాకిని అని కూడా అంటారు, ఇంతకుముందు చెప్పినట్టుగా. ఎందుకంటే పినాకిని అంటే ఏంటి? శివుడి యొక్క ధనస్సు పేరు. అయితే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నాడు? కుందూ నది గురించి అడిగాడండి. కుందూ నది దీనికి ఉపనది అన్నాడు. అట్ ద సేమ్ టైము అది కుడివైపున కలుస్తుంది అని చెప్పాడు. ఇక్కడ చూస్తే, ఈ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే, ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ నది ఇలా బయలుదేరి వస్తుంటే, మీరు కూడా దీంతో నడుచుకుంటూ వస్తున్నారనుకోండి, మీకు లెఫ్ట్ హ్యాండ్ ఇటు సైడ్ వైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది, రైట్ హ్యాండ్ ఇటు సైడ్ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. సో ఇటు నుంచి వచ్చి దీంట్లో కలిసే నదులు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాం, అంటే కుడివైపు నుంచి కలిసే ఉపనదులు అంటాం. ఇటు నుంచి వచ్చి కలిసే వాటిని లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాం, అంటే ఎడం వైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు అంటాం. మరి కుందూ నది ఎక్కడ జన్మించింది అంటే, కుందూ నది పాత కర్నూలు, ఇప్పుడైతే కనుక మనం దీన్ని నంద్యాల డిస్టిక్ చెప్పుకోవచ్చు. నంద్యాలలో జన్మిస్తుంది. నంద్యాలలో ఎక్కడ అంటే ఇది జన్మించేది ఓర్వకల్లు మండలం ఉంటుంది,
ఈ ఓర్వకల్లు మండలంలో ఉప్పలపాడు అనే గ్రామం ఉంటుంది. ఉప్పలపాడు. ఈ ఉప్పలపాడులో ఇది ఎలా జన్మిస్తుందంటే మామూలు ఒక బుగ్గలో లేదా ఊట ఏంటిది ఒక ఊటలో జన్మిస్తుంది. అంటే జనరల్గా మనకు హిమాలయాలలో చూస్తే అక్కడి నుంచి వచ్చేటటువంటి రివర్స్ అన్నీ కూడా ఏంటిది గ్లేసియర్స్ కలుగుతాయి. అంటే హిమాలయ నదాలు కరిగి ప్రవహిస్తాయి నదుల్లాగా. మామూలుగా ద్వీపకల్ప పీఠంలో ఎక్కువగా కొండలపైన వర్షాలు కురిసి ఆ వర్షాలు కొండల నుంచి కిందికి ప్రవహిస్తూ నదులుగా ఏర్పడతాయి. అలాగే కాకుండా ఇలాగా సహజంగా భూమి నుంచి పైకి నీళ్లు రావడాన్ని బుగ్గ లేదా ఊట అంటారు. అలా ఇక్కడ నంద్యాల జిల్లాలో ఉప్పలపాడు దగ్గర సహజంగా నీరు బయటకు వస్తుంది భూమిలోపటి నుంచి. ఆ ఊట నుంచే ఈ కుందు నది పుడుతుంది. ఈ కుందు నదినే కందేరు అని కూడా పిలుస్తారు. ఏంటది కందేరు, కుందేరు. అదేవిధంగా కుముద్వతి. ఏంటిది కుముద్వతి తెల్ల కలువ అని మీనింగ్ వస్తుంది. కుముద్వతి అని కూడా పిలవడం జరుగుతుంది. ఎక్కడ ఈ ఉప్పలపాడు దగ్గర. అక్కడ నుంచి ఇది ట్రావెల్ చేసుకుంటూ దాదాపు ఒక 215 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి ఈ కుందు నది. ప్రయాణించి ఈ కడపకు వచ్చి కడపలో కమలాపురంలో ఎగ్జాక్ట్లీ ప్లేస్ అడిగితే కనుక కమలాపురం. ఇంత అవసరమా సార్ దీనికి మామూలుగా చెప్పేయచ్చు కదా అంటే, ఏపీ జోగ్రఫీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు. మీకు ఏపీ ఎకానమీ నుంచి కూడా ఈ క్వశ్చన్ తీసేయచ్చు అండి, అడగొచ్చు. నదీ వ్యవస్థ డ్రైనేజ్ సిస్టంలో ఎకానమీలో కూడా ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్ అని కాదండి, అది ఎక్కడి నుంచి ఆయన అడగొచ్చు. కాబట్టి కొంత సమాచారం తెలుసుకోవడం తప్పలేదు. ఇలా 215 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి ఇది నంద్యాలలో దీన్ని నంద్యాల దుక్కెదాయని అని కూడా అంటారండి. జనరల్గా కుముద్వతిని ఈ కుందేరుని నంద్యాలలో కోయిలకుంట్ల నంద్యాల మధ్య, ఇక్కడ నంద్యాల కోయిలకుంట్ల మధ్యలో ఎప్పుడు వరదలు తీసుకొస్తుందండి. ఇది ఎవరు ఈ కుందు నది వరదలు ఎక్కువ తీసుకొస్తుంది. అందుకే దీన్ని నంద్యాల దుఃఖదాయని అని పిలుస్తారు. నంద్యాల దుఃఖదాయని అని పిలుస్తారు. ఇది కూడా సింపుల్గా బిట్ అడగొచ్చండి, ఏముంది. ఎక్కడి నుంచి ప్రశ్న వస్తుంది అనేది మనం చెప్పలేమండి. సో ఓకే, అంటే ఇక్కడ ఎక్కడి నుంచి కలుస్తుంది, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసిందండి. ఎక్కడి నుంచి కలుస్తుంది, ఇది లెఫ్ట్ నుంచి కలుస్తుంది, అంటే ఎడమ వైపు నుంచి కలుస్తుంది. కానీ మనకి ఏమని ఇచ్చాడు స్టేట్మెంట్లు, కుందా నది లేదా కుందు నది లేదా కుందేరు నది లేదా కుముద్వతి అనేది పెన్నా నదికి ఉపనదే, కానీ కుడివైపు కాదు ఎడం వైపు నుంచి కలుస్తుంది. ఇది తప్పు. సో మనకి సెకండ్ వన్ అనేది తప్పండి. అంటే సెకండ్ వన్ పై వన్ అనేది రాదు కదా, సెకండ్ వన్ తప్పు కాబట్టి. సో మరి నెక్స్ట్ వచ్చే అవకాశం ఏముంటుంది, సెకండ్ వన్ ఎక్కడ ఉందో చూడాలి. ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ వన్ ఉంది, ఇక్కడ సిలో కూడా సెకండ్ ఆప్షన్ ఉంది. అంటే ఓన్లీ 1 and 3 మాత్రమే సరి అయినది. ఇది ఊట్కూరులో బంగాళాఖాతంలో కలుస్తుంది, అండ్ ఇది నందికొండలలో లేదా చెన్నకేశవ కొండలలో జన్మిస్తుంది. ఇదంతా కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కొంత ఎక్స్ప్లెనేషన్కి టైం తీసుకోవచ్చు, కానీ ఇవన్నీ మీకు యూజ్ అయ్యేదేనండి. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లాల పునర్విభజన అనంతరం భౌగోళిక మార్పులను విశ్లేషించండి. రీసెంట్గా ఇంకొక 2 జిల్లాలు కూడా చేర్చారు. మొత్తంగా 28 జిల్లాలు ఉన్నాయండి. సరే, ఆ ప్రకారమైనా చూసినా పర్లేదు. రాష్ట్రంలో భూ పరివేష్టిత జిల్లాలు ల్యాండ్ లాక్డ్ డిస్టిక్స్ సంఖ్య ఇప్పుడు 3. ఎంత? 3. అవి కడప, ఎన్టీఆర్ అండ్ గుంటూరు అంటున్నాడు. ఇంకో స్టేట్మెంట్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా వైఎస్ఆర్ కడప అని మరొక స్టేట్మెంట్లో, విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో అతిపెద్ద జిల్లా వైఎస్ఆర్ కడప కాగా అతి చిన్న జిల్లా విశాఖపట్నం అన్నాడండి. దీన్ని మ్యాప్ ద్వారానే చూడాలండి. ఎక్కువ శాతంగా మ్యాప్నే మైండ్లో ఉంచుకోండి. ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటంటే, ఒక రాష్ట్రంలోని జిల్లాలు వేరే రాష్ట్రంలో ఉన్న జిల్లాలతో సరిహద్దును పంచుకోవద్దు అంటే ఇది ల్యాండ్ లాక్ కాదు, ఇది ఎందుకంటే ఇవన్నీ తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్నాయి, ఇది కర్ణాటకతో పంచుకుంటున్నాయి, ఇటు తమిళనాడుతో పంచుకుంటుంది. ఇది ఏవైతే వేరే రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటాయో ఆ జిల్లాని ల్యాండ్ లాక్ అనరండి. అదేవిధంగా సముద్రంతో కూడా తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి జిల్లాని ల్యాండ్ లాక్డ్ అని చెప్పరు. వేరే రాష్ట్రాలతో సరిహద్దును పంచుకోవద్దు, సముద్రాలతో పంచుకోవద్దు. అదేవిధంగా వేరే దేశం, ఒకవేళ ఇక్కడ మనకు దేశం లేదు కానీ అదేవిధంగా దేశం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అయి ఉంటే అక్కడ వేరే దేశంతో కూడా పాలు పంచుకుంటాయి, అది సరిహద్దును పంచుకుంటాయి, అవి కూడా ల్యాండ్ లాక్డ్ కిందకి రావు. మరి అలా కాకుండా కేవలము ఆ యొక్క స్టేట్లోనే ఉండేదాన్ని ల్యాండ్ లాక్డ్ అంటాం. ఇక్కడ చూస్తే ఇక్కడ కడప చూడండి, ఇది వేరే రాష్ట్రంతో ఎక్కడ బార్డర్ని షేర్ చేసుకోవట్లేదు, సముద్రంతో షేర్ చేసుకోవట్లేదు, దేశంతో అవకాశమే లేదు ఇది మనకి.
సో ఇక్కడ అదే కాకుండా ఇక్కడ గుంటూరు చూడండి. ఓకే, ఇక్కడ ఈస్ట్ గోదావరి చూడండి, తూర్పు గోదావరి. ఇక మిగతా అన్నీ కూడా వేరే రాష్ట్రంతో అండ్ సముద్రంతో షేర్ చేసుకుంటున్నాయి. అంటే ఈ 3 మాత్రమే ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్. 1 కడప, 2 గుంటూరు, 3 తూర్పుగోదావరి. అతను ఏమన్నాడండి, 3 ఉన్నాయన్నాడు కరెక్టే, కడప అన్నాడు కరెక్టే, గుంటూరు అన్నాడు కరెక్టే, ఎన్టీఆర్ అన్నాడండి. ఎన్టీఆర్ కాదు, ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి. ఎన్టీఆర్ ఆల్రెడీ తెలంగాణతో ఇక్కడ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇది తప్పు అవుతుంది. అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా వైఎస్ఆర్ కడప అని మరొక స్టేట్మెంట్లో అన్నాడండి. అత్యధిక జిల్లాలతో కడప అన్నాడు. కడప ఇక్కడ అన్నమయ్యతో 1, తిరుపతితో 2, శ్రీ పొట్టి శ్రీరాములూరుతో 3, మార్కాపురం 4, నంద్యాల 5, అనంతపురం 6, శ్రీ సత్యసాయి 7. మార్కాపురం రీసెంట్గా ఏర్పడింది కదండి, 28 అని చెప్తున్నాను కదా, దాంతో అయితే కనుక 7 జిల్లాలు. ఒకవేళ మీ బుక్స్లో 6 అని ఉంటే కనుక దాన్ని 7 అని సరి చేసుకోండి, పర్లేదు. వాస్తవం అంటే ఇది వాస్తవం అండి. 7 జిల్లాలతో సరిహద్దు పంచుకునేటటువంటి మరి యొక్క జిల్లా ఏది లేదు. ఎక్కువగా పంచుకునేది వైఎస్ఆర్ కడపని. కరెక్టేనండి. విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా వైఎస్ఆర్ కడప కాగా అతి చిన్న జిల్లా వైజాగ్. ఇది కూడా వాస్తవేనండి. విస్తీర్ణ పరంగా అతిపెద్దది వైఎస్ఆర్ కడప ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అతి చిన్నది ఇక్కడ వైజాగ్ ఉన్నట్టు కూడా కనపట్లేదు, చూసారు, ఇది అతి చిన్నది వైజాగ్, అతి పెద్దది వైఎస్ఆర్ కడప విస్తీర్ణ పరంగా. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అవుతుంది మనకి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పండి. అంటే 1 ఉండొద్దు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఆప్షన్ సి రైట్ అవుతుంది. 2, 3 మాత్రమే. అంటే వైఎస్ఆర్ కడప ఎక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది. వైఎస్ఆర్ కడప వైశాల్యం పరంగా పెద్దది, వైజాగ్ వైశాల్యంగా చిన్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లోని కొండలు జిల్లాలు. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, సింపుల్గా అడుగుతూ ఉంటాడు. కొండలు జిల్లాలు ఇచ్చాడు, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమని. తప్పుగానే ఇక్కడ మాత్రం ఇది మెయిన్ అండి. ఏమంటున్నాడు, తప్ప రైట్ అన్నాడు. ఇది 1-2 సార్లు చూడాలి. నువ్వు ఎంత చదివావని కాదండి, ఎగ్జామ్ హాల్లో ఇది గమనిస్తూ ఉండాలి. ఎర్రమల కొండలు నంద్యాల జిల్లాలో ఉన్నాయన్నాడు. ఉదయగిరి కొండలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయన్నాడు. ఆర్సిలీ హిల్స్ వాటిని ఏనుగుబల్లమ్మ కొండలు అంటాం, ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్నాయన్నాడు. మొగలరాజపురం కొండలు కృష్ణా జిల్లాలో ఉన్నాయన్నాడు. చూడండి, ఇక్కడ ఆర్సిలీ హిల్స్ అన్నమయ్య జిల్లాలో ఉన్నది వాస్తవం, ఏనుగు మల్లమ్మ కొండలు. ఓకే, నెల్లూరులో ఉదయగిరి కొండలు. ఓకే, ఇది కూడా కరెక్టే, ఇది కరెక్టే. ఎర్రమల కొండలు నంద్యాలలో, ఈ కర్నూలుకి దీనికి బార్డర్గా ఉంటాయి, ఇది కూడా వాస్తవం. ఎర్రమల కొండలు నంద్యాలలో ఉంటాయి. మరి తప్పేంటి అంటే కనుక కృష్ణా జిల్లా అండి. మొగలరాజపురం కొండలు కృష్ణా జిల్లా వాస్తవమే, కానీ ఇది గతం. జిల్లాల పునర్విభజన తర్వాత కృష్ణా జిల్లాలో కాదండి, ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చాయి మొగలరాజపురం కొండలు, మొగలరాజపురం గుహలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విజయవాడలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇవి ఎన్టీఆర్ డిస్టిక్లోకి వచ్చాయి, కృష్ణా డిస్టిక్లో కాదు. మనం పాతగా చదివేసి ఇప్పుడు ప్రిపరేషన్ అయి ఉంటాం. మామూలుగా మొగలరాజపురం అనగానే మన కృష్ణా డిస్టిక్ గుర్తొస్తుంది. బట్ అది ఆ మైండ్ సెట్లో ఉండమాకండి. ఒకసారి చూడండి, 1-2 సార్లు. క్వశ్చన్ సింపుల్గానే ఉంది కదండి, కానీ టక్కున ఈజీగా మన పప్పులో కాలేసే అవకాశం ఉంటుంది. సో అందుకని కృష్ణా జిల్లా ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది. డి అనేది రైట్ అవుతుంది. రామగిరి బంగారు గనులు ఆంధ్రప్రదేశ్లోని ఏ శిలా వ్యవస్థలో భాగంగా ఉన్నాయన్నాడండి. ఇది ఇండస్ట్రీ పరంగా అడగొచ్చు, మనకి జోగ్రఫీ పరంగా అడగొచ్చు, అడగడానికి అనేక ఆస్కారం ఉన్నటువంటి బిట్ అండి ఇది. రామగిరి బంగారు గనులు ఆంధ్రప్రదేశ్లో ఏ శిలా వ్యవస్థలో ఉన్నాయి? బంగారు గనులు అన్నాడు, రామగిరి మైన్స్ అన్నాడు, అతనే ఇచ్చాడు. ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంటాయండి. ఎక్కడ? శ్రీ సత్యసాయి జిల్లా. అనంతపురం ఉంది కదా, అది విభజన తర్వాత ఏర్పడినటువంటి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయి రామగిరి మైన్స్ ఏవైతే ఉన్నాయో బంగారు గనులు. ఇవన్నీ కూడా దార్వార్ వ్యవస్థ ఏంటిదండి, దార్వార్ శిలా వ్యవస్థలో చెందినటువంటివి అన్నమాట. ఆర్కెన్ శిలా వ్యవస్థ నుంచే దార్వార్ శిలా వ్యవస్థ ఏర్పడుతుంది. ఓకే, ఈ దార్వార్ శిలా వ్యవస్థలో ఈ బంగారు గనులు అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అదే ఇక్కడ కర్నూలు శిలా వ్యవస్థ అంటే మనకు గుర్తు రావాల్సింది బనగానపల్లి. ఇప్పుడు ఎక్కడైతే నంద్యాల ఉందో బనగానపల్లి, వజ్రాలు గుర్తు రావాలి. కర్నూలు శిలా వ్యవస్థ అంటే వజ్రాలు గుర్తు రావాలి, దార్వార్ శిలా వ్యవస్థ అంటే బంగారం గుర్తు రావాలి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాత విస్తరణకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది సరైంది? ఆంధ్రప్రదేశ్ సంబంధించి వర్షపాతం గురించి అడుగుతున్నాడండి.
దక్షిణ కోస్తా నుండి ఉత్తర కోస్తాకు వెళ్ళే కొద్దీ నైరుతి ఋతుపవనాల ప్రభావం తగ్గుతుంది. ఇక్కడ ఏదైతే దక్షిణ కోస్తా ఉందో ఇక్కడ నుంచి లేదా ఈ ప్రకాశం పైన నుంచి చూసుకున్నా ఇలా ఉత్తరం వైపు వెళ్తుంటేనంట నైరుతి ఋతుపవనాలు తగ్గుముఖం పడతాయంట. కాదండి, దక్షిణ కోస్తా నుంచి మొదలుకొని ఉత్తర కోస్తాకు వెళ్తే నైరుతి ఋతుపవనాలు బలపడతాయి, ఎక్కువ వర్షాలు కురుస్తాయి ఇక్కడ. అది గుర్తుంచుకోవాలి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇక్కడ కింది నుంచి వద్దాం ఒకసారి. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం అనంతపురం. కాదండి, తక్కువ వర్షపాతం పొందేది అనంతపురం. ఎక్కువ వర్షపాతం దక్షిణ కోస్తా జిల్లాలు పొందుతాయి, ఉత్తర కోస్తా జిల్లాలు, తూర్పుగోదావరి నుంచి పై మొదలుకొని. సో ఇది తప్పు. ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం మరియు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. తప్పండి. ఈశాన్య ఋతుపవనాల వల్ల రాయలసీమలో వర్షాలు వస్తాయి, వాస్తవమే. ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో రాయలసీమలో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఇది ఇలా ఇస్తే ఓకే. కానీ ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో అత్యధిక అన్నాడు. రాష్ట్రం మొత్తంగా అత్యధిక కాదండి. ఈశాన్యం ఆల్మోస్ట్ 60%. ఎంత? 60% వర్షం అనేది మనకి నైరుతి ఋతుపవనాల వల్లనే వస్తుంది. ఏంటిది? నైరుతి ఋతుపవనాల వల్లనే వస్తుంది. కానీ రాయలసీమలో ఎక్కువ వర్షపాతాన్ని తీసుకొచ్చేవి ఏంటి అంటే ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలు, దీన్నే తిరోగమన ఋతుపవనాలను కూడా పిలుస్తాం, వాస్తవమే. అంటే ఇలా వాస్తవంగా ఇలా తప్పం. ఇలా మొత్తంగా రాష్ట్రంలో తీసుకొస్తాయి అనేది తప్పు. రాయలసీమలో అంటే వరకు ఓకే, రాయలసీమలో అని ఉంటే కనుక ఓకే. కానీ అతను ఏమన్నాడు? ఈశాన్య ఋతుపవనాలు రాయలసీమలో అని అంటే బాగానే ఉండేది, కానీ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం అన్నాడు. ఇది తప్పు. సో ఇది మనకు తప్పుగా ఉంది, ఇది తప్పుగా ఉంది. రాయలసీమలో రెయిన్ షాడో ఏరియా. ఏంటిది? రాయలసీమలో రెయిన్ షాడో ఏరియా, వర్షఛాయ ప్రాంతం ఉండడానికి పశ్చిమ కనుమలు ప్రధాన కారణం. ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అవుతారండి. మన దగ్గర ఉంది తూర్పు కనుమలు కదా, పశ్చిమ కనుమలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది లాంగ్ కదా, మనకెందుకులే, సంబంధం లేదు అనుకుంటారు. అంటే జనరల్గా, అందరూ కాదు, నా ఉద్దేశం, ఎవరైనా అనుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పశ్చిమ కనుమలు ఇక్కడి నుంచి అరేబియా సముద్రం నుంచి వీచిన ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ఈ కొండల్ని తగిలి పైకి లేసి ఇక్కడ వర్షాలు ఇస్తాయండి. ఎక్కువగా పశ్చిమ వైపు వర్షాలు ఇస్తాయి, కర్ణాటక అయినా కేరళకైనా. ఇటువైపుకి ఏమైతే అంటే పైకి లేసేసరికి ఇక్కడ దీంట్లో ఉన్న తేమ పోతుంది, ఈ మేఘాల్లోని తేమ తగ్గిపోయి అలా పైనుంచి ఎక్కువ పైనుంచికి వెళ్ళిపోయి కిందికి రావు. ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ బంగాళాఖాతం నుంచి వచ్చినటువంటి ఈ తేమ గాలులు మళ్ళీ ఈ గాలులకు తగిలినప్పుడు మళ్ళీ ఇవి కొద్దిగా తేమతో కూడి ఇక్కడ వర్షాలు స్టార్ట్ చేస్తాయి. అదేగా చెప్పుకుందాం మనం, దక్షిణ కోస్తా నుంచి పెరుగుతుందని మళ్ళీ. సో ఇక్కడ మాత్రం వర్షాలు పడవు, ఎందుకంటే ఇక్కడ పైకి లేచినాయి గాలులు, ఈ కొండల వల్ల ఇక్కడ పైకి లేసి కిందికి దిగలేదు, తేమ తగ్గిపోయింది, ఇక్కడ వర్షాలు బాగా ఇచ్చాయి, తేమ తగ్గి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తేమను పుంజుకున్నాయి. అది కాన్సెప్ట్. సో అంటే వర్షఛాయ రెయిన్ షాడో ఏరియాలో ఉన్నాయి. అవును, రాయలసీమ జిల్లా రెయిన్ షాడో ఏరియాలో ఉంది. ఇది సరే అయినది. అంటే మన ఏమన్నాడు? ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాత విస్తరణకు సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరైనది మాత్రమే ఎంచుకోమన్నాడు. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాకు వెళ్ళేటప్పుడు నైరుతి ఋతుపవనం తగ్గుతుందన్న పెరుగుతుందని ఇప్పటికే చెప్పుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ పుంజుకొని పెరిగిపోతుంది. ఇది తప్పు. వర్షఛాయ వల్ల వర్షాలు పడలేదు, కరెక్ట్, ఇది రైట్. ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో అత్యధికం కాదు, రాయలసీమలో అత్యధికంగా వస్తుంది, కానీ రాష్ట్రంలో అత్యధికంగా వచ్చేది నైరుతి ఋతుపవనాల వల్లనే. ఇది తప్పు. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం అనంతపురం కాదు, తూర్పు కోస్తా జిల్లాలో ఎక్కువగా వస్తుంది. సో ఇది తప్పు. అంటే మనకు కావాల్సిన సరైన సమాధానం ఎంచుకోమండి. కాబట్టి రెయిన్ షాడోలో ఉంది రాయలసీమ. పశ్చిమ కనుమలే కారణం, ఇది గుర్తుపెట్టుకోండి. పశ్చిమ కనుమలకి మనకి సంబంధం లేదు, మనకు తూర్పు కనుమల్లో ఉన్నాం కదా అని అనుకోమాకండి. పశ్చిమ కనుమలు కారణము, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ తీరరేఖ ప్రత్యేకతలు గుర్తించండి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ గురించి స్టేట్మెంట్ చూస్తే, భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన 3వ రాష్ట్రం, రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ గల జిల్లా శ్రీకాకుళం, అత్యల్ప తీరరేఖ గల జిల్లా పశ్చిమ గోదావరి అన్నాడు. ఒకసారి చూడండి, ఇవి కొత్త డేటా ప్రకారం ఇచ్చాడండి, కన్ఫ్యూజ్ అవసరం ఏం లేదు. మామూలుగా అయితే అంతకుముందు మన 2nd ప్లేస్లో ఉండేది, ఇప్పుడు 3rd ప్లేస్లో ఉంది, వాస్తవమే. ప్రజెంట్ ఇప్పుడు భారతదేశంలో మొత్తం తీరరేఖ ఎంత? 11,098 కిలోమీటర్ల 0.81 కిమి. 0.81 అవసరం లేదు. మామూలుగా అయితే కనుక 11,098 కిలోమీటర్లు అనొచ్చు, లేకపోతే 11,099 కిలోమీటర్లను కూడా ఇవ్వచ్చు, లేదా ఇలా పాయింట్ రూపంలో ఇచ్చితే కూడా ఇవ్వచ్చు, చెప్పలేం సందర్భాన్ని బట్టి. బాగా ఎలిమినేట్ చేయాలనుకున్నాడు అనుకోండి,
పాయింట్లో కూడా అడుగుతాడు. సో ఇది మొత్తం టోటల్. మరి దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏంటిది? 2340.62 కిలోమీటర్స్తో గుజరాత్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ వచ్చి తమిళనాడు అండి. ఏంటిది? తమిళనాడు. ఎంత? 1068.69 1068 కిలోమీటర్లు తమిళనాడు ఉంది. థర్డ్ ప్లేస్లో ఇప్పుడు మన ఏపీ ఉందండి. ఏపీ ఎంత అంటే 1053.07తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది వాస్తవం. అత్యంత పొడవైన తీరరేఖ అన్నాడు. ఏంటిది? అత్యంత పొడవైన తీరరేఖ 12 జిల్లాలండి. ఎన్ని? ఇక్కడ తిరుపతితో చూసుకుంటే కింది వైపు నుంచి చూసుకుంటే, దక్షిణం నుంచి ఉత్తరం చూసుకుంటే, ఇక్కడ ఏదైతే తిరుపతితో స్టార్ట్ అవుతుందో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ 12 రాష్ట్రాలు ఉంటాయండి తీరరేఖ గలై. ఎన్ని? 12 రాష్ట్రాలు. ఈ 12 రాష్ట్రాల్లో ఎక్కువ తీరరేఖ దేనికి ఉందంటే శ్రీకాకుళంకి ఉందండి. పైనే స్టార్టింగ్ ఉంది, గుర్తుంచుకోండి శ్రీకాకుళం. ఎక్కడైనా వేరేది ఉంటే కనుక కరెక్ట్ చేసుకోండి. శ్రీకాకుళం ఎక్కువ కిలోమీటర్లతో తీరరేఖ కలిగి ఉంది. అదే ఇచ్చాడు మనకి. ఎస్, తీరరేఖ ఎక్కువ ఉంది శ్రీకాకుళం అన్నాడు. వాస్తవమే. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ రైటే. అత్యల్ప తీరరేఖ గల జిల్లా పశ్చిమ గోదావరి అన్నాడండి. ఈ 12టిలో పశ్చిమ గోదావరికి చాలా తక్కువ తీరరేఖ ఉంది అన్నాడు. వెస్ట్ గోదావరికి, ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ వెస్ట్ గోదావరి చూడండి చాలా తక్కువగానే ఉంది, కొద్ది ప్రాంతం మాత్రమే. ఇది కూడా వాస్తవమేనండి. అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే ఇచ్చాడు. అంటే ఆప్షన్ డి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. అన్నీ కూడా రైటే. అంటే మనం 3వ ప్లేస్లో ఉన్నాం దేశం మొత్తంతో పోల్చుకుంటే. మన రాష్ట్రంలో శ్రీకాకుళం ఎక్కువ తీరరేఖ ఉంది. మన రాష్ట్రంలో పశ్చిమ గోదావరి ఏదైతే ఉందో తక్కువ తీరరేఖ కలిగి ఉంది. మొత్తంగా 12 జిల్లాలు తీరరేఖను కలిగి ఉన్నాయనేది కాన్సెప్ట్. మనం ఎంత? 1053 కిలోమీటర్ల తీరరేఖ కలిగి ఉన్నాం. మొదటి వాళ్ళు 2340, సెకండ్ తమిళనాడు 1068 కిలోమీటర్లు, మొత్తంగా 11,098 కిలోమీటర్లు. ఇది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సలహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.